కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక అని మరొకసారి ప్రభువు నామమున ప్రకటిస్తూ ఉన్నాను. రండి, దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 95వ కీర్తన మొదటి 7 చరణాలు మనం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆకాశములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగుల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. ప్రేమగల దేవా, ఈ మాటలు మాకు అర్థమవుతున్నట్టుగా మీరే బోధించండి. మా మధ్యలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాము. మరి ఈ మాటల్లోని సంగతిని మనం చూసినట్లయితే, భక్తుడు కీర్తనాకారుడు పిలుస్తూ ఉన్నాడు, అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తానంటే, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలో ఆయనే పుట్టించినాడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఆయన ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ దినాల్లో మనము ఈ క్రిస్మస్ మాసంలో ఎక్కడ చూసినా సంతోషము, ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా ఆటలు పాటలు, క్విజులు, బహుమానములు, ఒకరికొకరు బహుమానములు ఇచ్చుకునుట, నూతన వస్త్రాలు, నూతన పిండి వంటలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం చేయాల్సిందే, దేవుడు మనకిచ్చినాడు. అయితే వీటన్నిటిపైన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనము ఆయనను గురించి ఉత్సాహధ్వని చేయాలి. ఇంకొక సంగతి కూడా ఈ మధ్యలో నేను జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, ఈ బహుమానాలు పంచుకునే, ఈ సంతోష సంబరాలు చేసుకునే సమయంలో ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, తెల్ల గడ్డం వేసుకొని, ఎర్ర దుస్తు వేసుకొని. మంచిదే, ఆయన ఆ కాలంలో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పక్కకి వెళ్ళిపోయి ఆయన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. చాలా విచారకరం. ఇక్కడైతే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషకాలం చేయుదం. మన రక్షణ బట్టి. రక్షణ దేని నుంచి రక్షణ మనకు అవసరం? అన్నిటికీ రక్షణ మనం కోరుతూ ఉంటాం. పాదాలకు రక్షణ, పాదరక్షలు. మన జీవితాలు, కుటుంబానికి రక్షణ, ఇల్లు కట్టుకుంటాం. ఒంటికి రక్షణ, దుస్తులు వేసుకుంటాం. ఎన్నో, మరి ఇంటికి కాంపౌండ్ వాల్ వేసుకుంటాం. ఎన్నో కార్యక్రమాలు రక్షణ కొరకై, భద్రము చేసుకోవటానికి కొరకై ఎన్నో చేస్తున్నాం. అయితే ప్రాముఖ్యమైన రక్షణ, ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఉద్దేశం, రక్షణకు మూలం ఏంటంటే, ఒక మనుష్యుడు తన ఆత్మను కాపాడుకుంటా, తన ఆత్మ నుండి తన ఆత్మకు రక్షణ కలిగించుకునుట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలంలో ఆయన చక్కటి మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 23 నుంచి
మరి 26 వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ఆయన అనగా యేసు అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వారు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం, లేక నష్టపరుచుకునేడలా వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకు తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ క్రీస్తు కేంద్రితమైనటువంటి కార్యక్రమాలు లేక యేసుక్రీస్తు కేంద్రితమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకడు సంతోషించాలంటే లేక ఆయన వెంబడించాలంటే ఏం చేయాలట అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. తన ప్రాణం అంటే ఇక్కడ కింద రాస్తున్నాడు కదా, సర్వలోకమును సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏమీ ప్రయోజనము? తన ఆత్మను నష్టపెట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు తన జీవితంలో ఒకరి జీవితంలో లేకపోతే ఏం ప్రయోజనం? నీవు ఎంత సంతోషించి ఎంత కేరింతలు వేసినా యేసు లేని సంతోషం అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణ సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వటానికే పరలోకం నుంచి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని అర్థం. లోకంలో ఎన్నో సంపాదించుకోవచ్చు, ధనధాన్యాలు సంపాదించుకోవచ్చు, మరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక చోట కూడా ఇదే లూకాసు వార్తలో ఆయన చెప్తున్న మాట మనం గమనించండి. 12వ అధ్యాయంలో 15 వచనాల నుంచి కొన్ని మాటలు ఇట్లా ఉన్నాయి, నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని. అంటే ఈ లోకంలో ధనము, ధాన్యము, బలము, అధికారము, లోకంలో మనం ఈ దినాల వార్తలు చూస్తున్నప్పుడు అధికారులు తమకున్నటువంటి ధనబలము, తమకున్నటువంటి మరి ఆ శక్తి, జ్ఞానయుక్తములన్నీ ఉపయోగించి అనేకులను ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఒకడు తనకు కలిగినటువంటి ధనమును బట్టి తన ఆత్మ రక్షించబడదు. ఒకనికి కలిగి ఉన్నటువంటి కలిమి విస్తరించుట చేత వానికి జీవము రాదు అంటా ఉన్నాడు. జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తా ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే జీవము యేసుక్రీస్తులో ఉంది. ఆ జీవాన్ని ఒకడు పొందుకుంటే వాని సంతోషము పరిపూర్ణమవుతుందట. యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రియమైన శిష్యుడు ఏమంటున్నాడంటే, జీవమును మేము చూచినాము, జీవాన్ని మేము తాకినాము. తన పత్రికలో రాస్తున్నాడు, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మేము ఏ జీవమును తాకితిమో, మా చేతులు దేన్ని తాకెనో, మా కన్నులు దేన్ని చూచెనో ఆ జీవమును మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఆ జీవాన్ని పొందుకోండి, అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. అంటే యేసు లేకుండా నీ కలిమి ఉన్నా, నీకు ఏమున్నా, నీకు ఎన్ని పాటలు, ఎన్ని సంతోషకర కార్యక్రమాలు, ఎన్ని బహుమానాలు నీవు పంచుకున్నా, ఎంత బలమున్నా, శక్తి ఉన్నా, యేసు లేకపోతే మీ సంతోషం పరిపూర్ణం కాదు. అందుకోసమనే యేసు కేంద్రితమైనటువంటి రక్షణ మనం పొందుకోవాలి. రక్షణ మనకు అవసరం. అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో ఒక మాట ఇట్లా రాస్తున్నాడు, గమనించండి. మొదటి పత్రిక 3-4 వచనాలు, మొదటి అధ్యాయం 3-4 వచనాలలో ఇట్లా రాయబడి, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు
నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఒకరి జీవితంలో నూతన జన్మ అనుభవం లేకపోతే, లేక యేసుక్రీస్తు జీవము వానిలోనికి రాకపోతే ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థం. అందుకనే ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి ఏమైంది? ఆయనకు మృతులలోనికి వెళ్ళిపోవటానికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఏలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణము అని. నిజముగా మరణము మనిషికి సంబంధించింది. మనుష్యుడు దేవునికి దూరస్తుడైపోయినాడు, సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఏదెను తోటలో పిలుస్తూ ఉన్నాడు ఆదామును, ఆదామా నీవెక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కుంటిని అన్నాడు. పాపము మనిషికి భయాన్ని తీసుకొచ్చింది. పాపము మనిషిని ఏం చేసిన? దేవుని మహిమకు ఎడమ చేసింది. మహిమ పోయింది, చావు వచ్చేసింది. అక్కడ ప్రభు చెప్పినాడు, నీవు ఈ చెట్టు యొక్క ఫలము తింటే నిశ్చయముగా నీవు చచ్చదవు అన్నాడు. అలాంటి చావు, ఆత్మ సంబంధమైన చావు వచ్చేసింది. అయితే ఆ ఆత్మ సంబంధమైన చావును తీసివేసి జీవముతో నిన్ను నింపటానికి కొరకై ఆ యేసు లేక ఆ దేవుడు, నిన్ను ప్రేమించేటువంటి వాడు, నిన్ను దర్శించటానికి కొరకై తను తాను పరలోకపు మహిమను వదిలిపెట్టి మనుష్యుడుగా అవతరించినాడు. మనుష్యుడుగా అవతరించి నీకు మహిమనివ్వటానికి కొరకై తను తాను సిలువకు అప్పజెప్పుకున్నాడు. ఆయన పరిశుద్ధుడుగా జన్మించి 33.5 సంవత్సరం పరిశుద్ధుడుగా జీవించి నా పాపముల కొరకై మరణాన్ని పొందినాడు. ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయి, రక్తము చిమ్మింది. కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, రక్తం గారింది. తల మీద ముళ్ళ కిరీటము, పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారి, అంటే చివరి బొట్టు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశమునకును భూమికి మధ్యలో వ్రేలాడగొట్టబడినాడు, చనిపోయినాడు, పాతిపెట్టబడినాడు. తిరిగి జీవముతో 3వ దినమున లేచినాడు. ఆయన జీవాధిపతి. సమాధి జీవాధిపతిని బంధించి ఉంచలేకపోయింది. అందుకే ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కూడా ఇచ్చినాడట. అది ఎట్లాంటిదట అంటే అక్షయమైనది కాదు, అక్కడితో అయిపోయేది కాదు, అది క్షయమైపోయేది కాదు, అక్షయమైనది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపజేసినాడట. గమనించండి, క్షయమైపోయేది కాదు, అది క్షయమైపోయేది కాదు, అక్షయమైనది. నిరంతరము నిలిచి ఉండే జీవాన్ని మనకిచ్చినాడు. లోకం ఇవ్వలేని జీవాన్ని మనకిచ్చినాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అన్నాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఇదిగో యేసు క్రీస్తులో ఉన్నటువంటి జీవము మనల్ని నిరంతరము జీవించే ఆ స్థానానికి తీసుకుపోతుంది. అందుకనే ఇక్కడ మహిమ మనకు తిరిగి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. యేసు ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు దూతలతో ప్రకటించబడతా ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త, ఇదిగో నీకు సమాధానము. అంతేకాకుండా ప్రియ సోదరి, ఇంకొక మాట అక్కడ రాయబడింది. ఏంటంటే ఇమ్మానుయేలు అన్న మాట అక్కడ వినపడుతుంది. ఇమ్మానుయేలు, దేవుడు సదాకాలం మనతో కూడా ఉండటానికి కొరకై ఆయన ప్రణాళికను మన కొరకు చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో సాగుతున్నప్పుడు వారు వెళ్తున్న సమయంలో వారితో ఆయన కూడా వస్తూ ఉన్నాడు. మోసే నాయకత్వంలో వారు ప్రయాణం చేస్తున్నారు. వారికి ఆహారం అవసరమైంది. ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు. వారికి నీరు అవసరమైంది, బండను చీల్చి నీటినిచ్చినాడు. మాంసం అవసరమైంది, ఆకాశపు పూరేళ్లను
వారి దగ్గర తీసుకొచ్చినాడు. శత్రు సైన్యం అడ్డం వచ్చినారు, శత్రువులు వారిని ఎదుర్కొంటా ఉన్నారు. మా దేశం గుండా మీరు వెళ్ళకూడదు, కనాను దేశానికి వారు వెళ్తూ ఉన్నారు ఐగుప్తు నుంచి. మా దేశం గుండా మీరు వెళ్ళకూడదయ్యా, అయ్యా మేమేం చేయము, మా భోజనం మేము తింటాము, మేము వారగా పోతామంటే కూడా వారు అంటున్నారు నువ్వు రావద్దు, వెళ్ళకూడదు అని అడ్డపడుతున్నప్పుడు వారితో కూడా దేవుడు తన ప్రజలతో ఉండి, మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ ఉండి వారికి తోడుగా ఉండి వారి యుద్ధాలు కూడా జరిగించాడు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ప్రియ సోదరి, నిర్గమాకాండ 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులుగా అవిధేయతను చూపిస్తూ ఉన్నారట. లోబడకుండా, చెప్పిన మాట వినకుండా వారు సాగుతూ ఉన్నారు. చెప్పిన మాట వినకుండా దేవుని సంతోషపెట్టలేం మనం కదా. దేవుని ఆజ్ఞలు పాటించకుండా మన సంతోషము వెళ్ళబుచ్చి ఆయన సంతోషపెట్టడానికి వీలు కాదు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే 33వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను మీతో కూడా రాను, మీరే పోండి, ఎందుకంటే మీరు లోబడరు అని చెప్తున్నప్పుడు మోసే ఆ మాటకు ప్రభుతో ఇట్లా అంటా ఉన్నాడు. 12వ అధ్యాయం 33:12 నుంచి చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి ఈ మాటలు. మోసే యెహోవాతో ఇట్లా, నువ్వు చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుతున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. ఆయన అంటున్నాడు, నేను రానన్నప్పుడు నన్ను తోలుకొని పొమ్మంటున్నావు, కానీ ఎవరిని నాతో పంపుతావో నాకు తెలియదు, నాకు తెలుపు అంటా ఉన్నాడు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదని చెప్తివి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేయము, నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందు, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. 18వ వచనం చూసినట్లయితే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. చూడండి, ఇశ్రాయేలీలు లోబడకుండా పోయినప్పుడు వారిని బట్టి ఆయన దుఃఖపడతా ఉన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు మోసే, అయ్యా నీవు రాకపోతే మేము ఎట్లా వెళ్ళాలా, నీవు రాకపోతే మేము వెళ్ళము అన్నాడు. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నా కనికరము నీకు చూపిస్తాను, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో తోడుగా ఉన్నటువంటి ఆ ఇమ్మానుయేలు దేవుడు ఈ దినముల అంతమందు ఇదిగో మనతో తోడుగా ఉండటానికి కొరకై ఆయన ఇమ్మానుయేలుగా మన జీవితంలోనికి వచ్చినాడు. ఇమ్మానుయేలుగా మన మధ్య ఆయన జన్మించి దేవుడు మనకు తోడుగా ఉండటానికే ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం ఎట్లా ఉన్నాం? దేవుణ్ణి తోడుగా ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ అలాగ కాకుండా ఉన్నట్లయితే మనం చేసుకునే సంబరాలు అదంతా రుచికరంగా అందంగా ఉండవు. పైకి కన్నులకు ఇంపుగా కనబడుతున్న దేవుని మనస్సుకు ఇంపుగా ఉండవు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభువును మనం కలిగి ఉండాలి. ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో నేను ఈ లోకంలో నన్ను ఎరుగనని ఎవరంటారో దేవుని దూతలతో ఆ మహామహిమతో ప్రభు వచ్చినప్పుడు వాని ఎదుట నేను మిమ్ముని గురించి సిగ్గుపడతానంటున్నాడు. దేవునికి సిగ్గు, మనకు సిగ్గు కలిగేటట్టుగా, దేవుడు మనల్ని బట్టి సిగ్గుపడేటట్టుగా మనము ప్రవర్తించకూడదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు అని చెప్తాడు, రండి మనల్ని సృజించిన యెహోవా ఎదుట సాగిలపడదాం, మన రక్షణను బట్టి సంతోషగానం చేద్దాం. మనల్ని విమోచించటానికి ఇమ్మానుయేలుగా ఈ లోకంలో కన్య అయిన మరియ గర్భాన జన్మించేటువంటి యేసును నీ హృదయంలో చేర్చుకో. యేసును కలిగిన, యేసు కేంద్రీకృతమైనటువంటి ఆ సంబరాల్లో మనం పాలు పొందాలని ప్రభు జ్ఞాపకం చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే అన్ని విషయాలకు ముందుకు వస్తారు, కానీ
యేసు మాట చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యేసు ఆయన ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వర్తమానాన్ని ఆయన ఇస్తున్నాడు. అంతేకాకుండా యేసు అన్న మాట భావం మనం గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికే ఈ లోకానికి వచ్చినాడు. ఆ రక్షణలో పాలు పొందటానికి, లేక ఆయన ఇచ్చిన రక్షణను నీవు పొందుకోవటానికి కొరకై నీవు ముందుకు రావాలి. అప్పుడే యేసు నీ మధ్యలో ఉంటే అప్పుడు నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. అందుకనే భక్తుడైన యోహాన్ చెప్పినాడు, మీ సంతోషము అప్పుడు పరిపూర్ణమవుతుంది. మీ సంతోషం పరిపూర్ణం కావాలనే ఈ సంగతులు నేను చెప్తున్నా అన్నాడు. యేసు మనతో ఉంటే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఇశ్రాయేలీలు మోషే చెప్తా ఉన్నాడయ్యా, నీవు రాకపోతే మాకు సంతోషం లేదు అంటే ఆయన అన్నాడు, నా మంచితనం అంతా మీకు చూపిస్తాను. ప్రియ సోదరి, దేవుడు తన మంచితనాన్ని యేసు క్రీస్తులో మనకు కూడా అనుగ్రహించినాడు. ఇశ్రాయేలుకైతే వారితో నడుస్తూ వచ్చినాడు. కానీ మన స్థితి ఎలాంటిది అంటే మనము దేవుడు లేని వారము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. నిజముగా దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు అన్నాడు. అయితే అట్లా మనల్ని వదిలిపెట్టలేదు. కానీ ఉగ్రతకు పాత్రులైనటువంటి దేవుని కోపమునకు పాత్రులైన మనల్ని రక్షించటానికి కొరకై ఆయన తన మహాప్రేమ చేత ఈ లోకంలో మనుషుడుగా అవతరించినాడు. ఆ మహాప్రేమే నిన్ను రక్షించటానికి కొరకై తను తాను అర్పించుకున్నాడు. ఆయన మరణం పొంది మనల్ని విడిపించినాడు. ఆయన మన దెబ్బలు తీసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. యెహోవాకు అతన్ని నడగొట్టడానికి ఇష్టమైందట. మన పాపం నిమిత్తం ఆయన అర్పించబడినాడు అని రాయబడింది. కాబట్టి మన పాపం నిమిత్తమై తను తాను అర్పించుకోవటానికి ఈ లోకానికి ప్రియప్రభు వచ్చింటే ఆయనను ఆరాధించుట, ఆయన కలిగి ఆయన సన్నిధిలో ఆనందించుట మనం చేస్తున్నామా? చేస్తున్నట్లయితే దేవుని మహిమను మనము తిరిగి చూస్తాం. పోగొట్టుకున్న మహిమ, ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తమై మరణం పొంది తిరిగి లేచుట ద్వారా ఇప్పుడే మనం చదువుకున్న పేతురు పత్రికలో జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చి ఆ మహిమను తిరిగి మనకు ఆపాదిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రికలోనే 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కటి వాగ్దానం మనకు కనిపిస్తుంది. అక్కడ 2వ అధ్యాయం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం తప్పిపోయినాము కానీ తిరిగి సమకూర్చుకోవటానికి మన కాపరి అయినటువంటి ఆ ప్రియ ప్రభు వైపుకు మనల్ని నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడన్న మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి, నీవు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నావా? యేసుక్రీస్తుని నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు పోయిన మహిమను తిరిగి పొందుకోగలుగుతావు. అంతేకాకుండా గమనించండి, దేవుని స్వభావంలో మనము పాలిభాగస్థులం అవుతాడు. ఆయన స్వభావంలోనికి మనల్ని మారుస్తాడు. పాపపు స్వభావం నుంచి నీతికి సంబంధించిన వారినిగా మనల్ని ఆయన చేయబోతా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనం ఇట్లా రాయబడింది. గమనించండి మాటలు 28, 29. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆయనకు సహోదరులు కావాలని, మన పెద్ద అన్నగా ఆయన ఉండాలని మనల్ని ఏం చేశాడంటే ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి లోకానికి వచ్చాడట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడంటే మనల్ని రక్షించడానికి. మన స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులైన మనల్ని మన స్వభావాన్ని మార్చి
ఆయనతో కూడా ఉండటానికి కొరకే మనల్ని సిద్ధపరచాలని ఆ ప్రియ ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన రక్షణను బట్టి, ఆయన కార్యములను బట్టి మనం ఏం చేయాలా? సంతోషించాలా. ఆయన రక్షణ బట్టి మనం సంతోషించినట్లయితే దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేసినాడట. ఒక ధనికుడు కావచ్చు, గొప్ప విందు చేసి ఆయన ఇట్లా మనుషుల్ని పిలుస్తున్నాడు. 14వ అధ్యాయం లూకాసు వార్తలు మాటలున్నాయి. ఆయన అతనితో ఇట్లాను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దూతలను పంపెను, తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించవలనని నేను వేడుకొనుచున్నాను అనేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి తన యజమానికి మాటలు తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీలను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని చెప్పాను. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ఉపమానం చెప్పినారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేశాడు. చూడండి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, ఆ పరలోకపు విందులో మనం పాలు పొందాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటా ఉన్నాడు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే, అనేక సాకులు చెప్తా ఉన్నాడట. సంతోషించడానికి, కేకలు వేయటానికి, కేరింతలు వేయటానికి అయితే సిద్ధపడుతున్నాడు, కానీ తన హృదయమును మార్చుకోవటానికి, దేవుని పరిపూర్ణ సంతోషంలో పాలు పొందటానికి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాన యేసు జీవములోనికి నీవు పాలు పొందటానికి, ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ను స్తుతించటానికి నీవు ఒకవేళ ఇష్టపడకుండా ఉన్నట్లయితే, ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు అనేక సాకులు చెప్తున్నావేమో, ఆ దినం వచ్చినప్పుడు నీకు ఆ అవకాశం ఉన్నది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటా ఉన్నాడు. ఎంతోమందిని పిలుస్తూ ఉన్నాడు ఆయన చేతులు దాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానం ఇస్తాను అంటుంటే, వీరు ఏమంటారంటే అనేక సాకులు చెప్పి ఎడమైపోతున్నారు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నీవు ఈ దినమున ఒకవేళ క్రైస్తవుడవో క్రైస్తవేతరుడవో ఎవరైనా సరే దేవుని నామమును మహిమపరచే విషయంలో నీవు సాకులు చెప్తున్నట్లయితే, లేక నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వటానికి నీవు సాకులు చెప్తున్న వాడవైతే, ఇదిగో ఆ మహావిందును నువ్వు కోల్పోతావు. ఆయన పరిపూర్ణ సంతోషంలో పాలు పొందే భాగ్యాన్ని నీవు కోల్పోతావు. నిత్య తీర్పున్నదని మరీ ఎరగాలని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయాల్లో ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో యవనస్తుడా, యవనుడా, నీవు నీ యవన కాలమందు సంతోషించు, నీ మనస్సుకు నచ్చినట్లుగా నీవు ప్రవర్తించు. అయితే నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. లేత వయస్సును ప్రాయమును గతించిపోతున్నవి గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాని నుండి నీవు తొలగించుకొనుము. ఈనాడు క్రీస్తు పుట్టుక అన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేహమును చెరుపు కార్యక్రమాల్లో అనేక యవనస్తులు పాలు పొందుతూ ఉన్నారు. జ్ఞాని చెప్తా ఉన్నాడు, తాను అనుభవించిన, నేను ఎంతో అనుభవించినయ్యా, అయితే తేలిన ఫలితార్థం, చివరికి తేలిన ఫలితార్థం ఇదే, ఆయన రక్షణను నీవు స్వీకరించాలా, ఆయనను ప్రీతిపరిచేటట్టుగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలా. ఒకవేళ నువ్వు అలాగన కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఒక దినం వస్తుంది, నీ దేహము చెడిపోతుంది, నీ దేహము నీ ఆత్మ చెడిపోతుంది, నిత్య తీర్పులోనికి నువ్వు వెళ్తా ఉంటాడు. ఈ క్రిస్మస్ దినాన ఓ ప్రియుడా, ప్రియ సోదరి, ఈ క్రిస్మస్ సందర్భంలో ఓ యవనస్తుడా, ఓ సహోదరుడా,
క్రిస్మస్ పేరు పెట్టుకొని నీకు మనస్సుకు వచ్చినట్టుగా సంతోషిస్తున్నాము. అలాగున కాదు. ప్రభును సంతోషపెట్టే కార్యక్రమాలు చేయి. ప్రభుకు నిన్ను అప్పగించుకో. అప్పుడు అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి జీవముతో కూడిన నిరీక్షణ నీకు ఇస్తాడు. ఒక దినము ఆయన వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కొంటాం. మధ్యాకాశంలో ఆ గొప్ప విధిలో మనం పాల్గొంటాం. అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలైనా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవే కాదు, నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, మీరు వినిపించినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు నాయన. ఎంతోమంది విన్నారు. విన్నవారిని దీవించండి, వారి హృదయాలను మార్చండి. పరిపూర్ణ సంతోషము పొందటానికి కొరకై ఈ క్రిస్మస్ సీజన్లో వారిని మీరు నిలవబెట్టుకొని మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప